ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలంటే ప్రతిరోజు కూడా చక్కగా పూజ చేసుకోవాలి. అయితే కొంతమంది మాత్రం ఎన్ని పూజలు చేసినా సరే ఉపయోగం లేదని అనుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే మీ పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడమే. కాబట్టి మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో కొన్ని వస్తువులు ఉండాలి. లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి పుణ్యఫలం అనేది ఉండదు. పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రాగి చెంబు నిండా నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టుకోవాలి. అప్పుడే మన పూజకు తగ్గ పుణ్యఫలం లభిస్తుంది. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం కూడా రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచిది చేకూరుస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి వెల్లివిరుస్తాయని పురోహితులు చెబుతున్నారు. రోజు పూజ చేయడం కుదరని వాళ్ళు రాగి చెంబులో నీళ్లను నింపి ప్రతిరోజు కూడా ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు. రోజు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్ళు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళలను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళలను మీ బీరువాలో ఉంచండి. ఇలా వరుసగా 3 శుక్రవారాలు పూజ చేయాలి. రాగి చెంబులో వేసిన రూపాయి బిళ్ళలను జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో ఖచ్చితంగా నెమలి ఈక ఉంచుకోవాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసిరండి. దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆ దేవుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ 2 రావి ఆకులను ఉంచండి. రావి ఆకులో ముక్కోటి దేవతలు ఉంటారు. కాబట్టి పూజ గదిలో రావి ఆకును ఉంచితే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే కుటుంబానికి ఉన్న దోషాలు తొలగిపోతాయి. దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడలో నిలబడితే చాలు. మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది. దీనివల్ల మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి. దేవాలయంలో ఉన్న రావి చెట్టును ఆదివారం మాత్రం అస్సలు ముట్టుకోకూడదు. ఆదివారం రావి చెట్టును ముట్టుకుంటే మహాపాపంగా పరిగణిస్తారు. ఈ రోజుల్లో చాలామంది తమ బిజీ లైఫ్ కారణంగా రోజు పూజ చేయడం కుదరకపోవచ్చు. అలాంటి వారు శుక్రవారం, శనివారం రోజు ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. పూజలో ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. కాబట్టి నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి కలిపి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతుంది. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు, కుంకుమ, అక్షింతలు ఉండాలి. పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి 3 ప్రదక్షిణలు చేసి అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత పటాన్ని పెట్టుకోవాలి. పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే. కాబట్టి గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. పూజ చేసేటప్పుడు శివుని పటానికి ఎర్రటి పుష్పాలు పెట్టకూడదు. శివునికి పసుపు పూలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికి ఎదురుగా అస్సలు ఉండకూడదు. కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా శుభప్రదం. ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో
ఆ ఇంట్లో డబ్బు కొదవ అనేది ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. సువాసన వెదజల్లే పారిజాత పూలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శనివారం పారిజాత పూలతో పూజ చేస్తే స్వామి మనస్సు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు. అలాగే మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి. దేవుని పూజలో పెట్టిన పూలు ఎండిపోకముందే దేవుని పటాల నుంచి తీసివేయాలి. మీ మనస్సులో ఉన్న కోరికలు త్వరగా ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు 11 గులాబీ పువ్వులను పెట్టి పూజ చేయండి. ఇలా 3 శనివారాలు నిరంతరం చేయాలి. ఇలా చేస్తే మీ కోరికలన్నీ నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. పూజ గది విడిగా లేని వారు పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టకూడదు. అలాగే మీ పూజ గదిలో పొరపాటున కూడా 2 శివలింగాలను ఉంచకూడదు. మీ పూజ గదిలో ఉన్న శివలింగం బొటనవేలు కంటే ఎక్కువ సైజులో ఉండకూడదు. రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉండడం చాలా శుభకరం. మందార మొక్క ఇంట్లో ఉండడం లక్ష్మీప్రదం. ఈ మొక్క ఇంటి ముందు ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెబుతున్నారు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.